ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటకు సన్నద్ధత, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రులు చర్చించనున్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునుంది మంత్రిమండలి. సీఎస్ గా రామకృష్ణారావు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలును వేగవంతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ భేటీ కానుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఇవాళ జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించనున్నారు? ప్రత్యేకంగా భేటీ కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చర్చ జరగబోతున్నారు. అందులో యువత, రైతులు, ఉద్యోగులు ఈ 3 అంశాలకు సంబంధించిన ప్రధానమైన చర్చ జరగబోతోంది. అందులో ప్రధానంగా మనం చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలి, దాంతోపాటు పీఆర్సీ కావచ్చు, డిఏ చెల్లింపుల విషయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేకంగా ఉద్యోగులతో భేటీ అయింది. ఉద్యోగుల డిమాండ్లు ప్రధానంగా 53 డిమాండ్లు ఉన్నాయి. అందులో 44 ఆర్థికేతర డిమాండ్స్ ఉన్నాయి. వాటిని వెంటనే ఆమోదం తెలపాలని చెప్పి ఉద్యోగులు కోరారు. అందుకు ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దాంతోపాటు పెండింగ్ 5 డిఏలు ఉన్నాయి. దాంట్లో వెంటనే 3 డిఏలు చెల్లించాలని చెప్పి ఉద్యోగులు కోరుతున్నారు. దాంతోపాటు పీఆర్సీ ఫిట్మెంట్ 51% చెల్లించాలని చెప్పి కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు మిగతా 7-8 ప్రధానమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం తాత్సారం చేయకుండా నెరవేర్చాలని చెప్పి ఉద్యోగులు కోరిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన నివేదిక ఈరోజు మంత్రివర్గ సమావేశం ముందుకు రాబోతుంది. మంత్రివర్గం ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించి ఆమోదం ముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచొద్దని చెప్పి కూడా ప్రభుత్వం ఒక ఏడాది పెంచేందుకు యోచిస్తోంది. రిటైర్మెంట్ ఏజ్ను కూడా పెంచొద్దని చెప్పి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దానిపై కూడా ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక రైతులకు సంబంధించి, ఎందుకంటే వానాకాలం ప్రారంభం కాబోతుంది, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే వానాకాలం పంట సన్నద్ధతకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈరోజు కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. యువత నుంచి ఎవరైతే యువత లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొన్న జూన్ 2నే వాళ్ళకందరికీ కూడా ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. కాబట్టి ఈరోజు రాజీవ్ యువ వికాసంపై కూడా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు విజిలెన్స్ నివేదిక కాళేశ్వరంపై కావచ్చు, ఎన్ఎస్డిఏ నివేదిక కావచ్చు, లేకపోతే పీసీ ఘోష్ కమిషన్, కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ విచారించబోతుంది. ఇటువంటి రాజకీయ అంశాలు కూడా ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.